హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాల్లబనేని కిచెన్. ఈరోజు కర్రీ వచ్చేసి రాజ్మా. ఫస్ట్ కూరలు వేసుకుని బాగా ఒక 5-6 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టాలి. మెత్తగా ఉడకబెట్టినాక అప్పుడు కర్రీ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్నాం. 5-6 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టినాక అప్పుడు కర్రీ చేస్తాం. ఆఫ్ చేసాక పెట్టి ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. రాజ్మా అదే అట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 2 రెమ్మలు కరివేపాకు ఫ్రెష్, ఇప్పుడు 2 చిన్న ఉల్లిపాయలు, ఒక టమాటా మెత్తగా చేసుకోవాలి. ఇట్లా ఉల్లిపాయ టమాటా బాగా వేగాలి ఎర్రగా. ఇది రాజ్మా పిల్లలకి అందరికి చాలా మంచిది కర్రీ. మీరు కూడా చేసుకోండి. ఇలాగే బాగా వేగాలి, పచ్చి వాసన పోయేదాకా వేగాలి. పచ్చిమిరపకాయ ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు రాజ్మా వేసుకోవాలి. ఉడికించిన రాజ్మా ఆ నీళ్లు పోసకూడదు, అట్లే కూరలో వేసుకోవాలి. మంచి బలం అన్నమాట. కొంచెం సాల్ట్ వేసాను ఇందాక ఉడికేటప్పుడు. ఇప్పుడు ఒక స్పూను సాల్టు, ఒక 1/2 స్పూను పసుపు, ఒక స్పూనున్నర కారం పొడి వేసుకోవాలి. ఒక స్పూను సగం కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి, అంత కలిసేటట్టు. ఉప్పు కారం మళ్ళీ ఇంకో 2 విజిల్ అయితే బాగా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఉప్పు కారం అన్నీ వేసాను కాబట్టి మళ్ళీ దీంట్లోకి
ధనియాలు, చెక్క, లవంగ, కొన్ని జీడిపప్పు వేసి పేస్ట్ చేసాను మెత్తగా. పేస్ట్ చేసి ఇలా రోట్లో నూరుతాను. ఇప్పుడు కొంచెం ఎసరు పోసి మళ్ళీ 2 విజిల్ రానిద్దాం. కూర ఉడికిపోయింది. ఇప్పుడు జీడిపప్పు, ధనియాలు మిక్సీకి దంచుకున్నాను, అవి వేద్దాం. లావాలోకి కరివేపాకు, కొత్తిమీర, జింజర్ పేస్ట్. కూర ఉడికిపోయింది మెత్తగా. అది మెత్తగా ఉడికిపోయింది చూడండి. కొంచెం చెక్క పొడి వేసుకున్నాం, చెక్క లవంగ పొడి కొంచెం లైట్గా. రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. రాజ్మా కర్రీ ఉప్పు చూస్తున్నాను. మటన్ చికెన్ కర్రీ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కూర మెత్తం ఉప్పిపోయింది. దగ్గర చూడండి ఎంత బాగా ఉడికింది, మెత్త గ్రేవీ. అది గిన్నెలోకి ఎత్తానండి. ఈ రాజ్మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న పిల్లలు ఆల్లో పెట్టుకోండి. ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసారు కాబట్టి ఇలాగే చేసుకోండి. మీరు కూడా మటన్ కర్రీ, చికెన్ కర్రీ కన్నా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు పిల్లలకి, పెద్దలకి అంతా చాలా మంచిది. ఆరోగ్యానికి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. మీరు కూడా ఇలాగే చేసుకొని మీ ఇంట్లో అందరూ తినండి. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.